హలో వ్యూవర్స్, శ్రవంతిస్ హోమ్కి స్వాగతం. మన ఇంట్లో ఏ పండుగైనా ఏ శుభకార్యమైనా దేవుడికి చేసుకునే నైవేద్యం బెల్లం పొంగలి. బెల్లం పొంగలి రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పులో 70% రైస్, 30% పెసరపప్పు, పచ్చెనపప్పు తీసుకుంటున్నాను. ఒక కప్పు బెల్లము, కొద్దిగా జీడిపప్పు, 2 యాలకులు, కొద్దిగా ఎండు ద్రాక్ష తీసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్తో పాలు తీసుకుంటున్నాను. రైసు పప్పులను గిన్నెలో తీసుకొని నీటితో 2-3 సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇందులో 3 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని బాగా ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు వేరే బాండుల్లో కొద్దిగా నెయ్యి తీసుకొని జీడిపప్పును, ఎండు ద్రాక్షను విడివిడిగా వేయించి పక్కనుంచుకోవాలి. మన రైస్ ఉడుకుతుంది. ఇందులో ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటున్నాను. పాలు యాడ్ చేశాక గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. పాలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇందులో 2 మినిట్స్ తర్వాత దంచి పెట్టుకున్న యాలకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పును కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు 1 స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేశాక గరిటెతో ఒకసారి కలిపి పెట్టేసేయాలి. ఎంతో రుచికరమైన మన పొంగలి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త రకం వంటతో కలుద్దాం. థ్యాంక్ యూ.